ఈనాటి కథ గురుద్వేషం. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. రామాపురం తాలూకాలో రామయ్య పంతులు గారిని తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలలోనూ ఆయన లెక్కల మాస్టర్గా పనిచేశారు. ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి. పిల్లలు బడికి ఆలస్యంగా వచ్చినా, అసహ్యంగా వచ్చినా సహించరు. అందరూ నీట్గా క్రమశిక్షణతో ఉండాలని ఎదురు చూసే వ్యక్తి ఆయన. ఎక్కాలు చెప్పలేకపోయినా, నోటి లెక్కలు వెంటనే చెప్పలేకపోయినా కోపం వచ్చేసి చెంపలు చెళ్ళు అనిపిస్తారు. అందుకోసం ఆయన క్లాసు వరకు అందరూ బాగా చదువుకొని వస్తారు. ఆ పిల్లల పెద్దలు కూడా ఆయన్ని ఎంతో గౌరవంగా చూసేవారు. ఇప్పుడు రోజులు మారాయి. పూర్వంలాగా తప్పులు చేసిన పిల్లల్ని కొడితేనో పేరెంట్స్ ఊరుకోవటం లేదు. అసలు అంతెందుకు, పిల్లలే ఎదురు తిరుగుతున్నారు. రామయ్య పంతులు గారి సైకిల్ చక్రంలోంచి గాలి తీసేయడమో, లేక గుండు సూదితో పంచర్ చేయటమో లాంటి పనిష్మెంట్లు వాళ్లే ఇవ్వడం మొదలెట్టారు. కాల ప్రవాహంలో రామయ్య పంతులు క్రమశిక్షణ వేగం తగ్గి ఓర్పుకు బానిస అయ్యారు ఆయన. అప్పుడప్పుడు ఆయనలోని నిద్రాణమైన పాత పంతులు బయటికి వస్తుంటారు, ఆయనకు తెలియకుండానే. ఫలితం హెడ్ మాస్టర్ గారి దగ్గర పేరెంట్స్ కంప్లైంట్లు, పిల్లల తిరస్కారాలు, ఆయనకు అవమానం, ఆ అవమానం వల్ల ఎన్నో అనర్థాలు, వేరే బడులకు బదిలీలు ఆయన ఎదుర్కోవలసి వచ్చింది. కాల ప్రవాహంలో ఆయనకు వయసు పెరిగి రిటైర్ కూడా అయ్యారు. గవర్నమెంట్ స్కూల్ పంతులుగా రిటైర్ అయ్యి పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరగటం మొదలైంది. ఆ ఆఫీసుల్లో ఎవరూ సక్రమంగా ఆయనకి బదులు చెప్పరు, సహకరించటం లేదు. చెప్పులు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిరగటమే మిగిలింది. ఎంత క్రమశిక్షణతో పిల్లలందరినీ ఆయన శిక్షణలు ఇచ్చారో ఆ రామయ్య పంతులు ఓర్పు పాపం నశిస్తుంది. చివరికి పెన్షన్ కోసం లంచం ఇవ్వడానికి కూడా తయారయ్యారు, తన నీతి సూత్రాలకు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా. వసుదేవుడంతటి వాడే ఎందుకో గాడిద కాళ్ళు పట్టుకున్నట్లు రామయ్య పంతులు కూడా తన పెన్షన్ పని నెరవేర్చుకోవడానికి చివరికి ఒక ప్యూనుని బట్టి డైరెక్టర్ గారితోటి లాలూచికి సిద్ధమయ్యాడు. తీరా ఆ ఆఫీసర్ ఇంటి పేరు, ఊరి పేరు, సొంత పేరు తెలుసుకునేసరికి తెలిసిపోయింది అతడు తన శిష్యుడేనని. ఆ రోజు తనకి బాగా జ్ఞాపకం. 9 45, 9 54 అనటానికి బదులు ఆ పిల్లవాడు 9 54, 9 45 అన్నందుకు చెంప చెళ్ళు అనిపించాడు. కుర్రాడు ఉక్రోషంతో పుస్తకాల సంచితో బయటికి వెళ్ళి హెచ్ఎంకి రిపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళ పెద్దల్ని తీసుకువచ్చి తనపై కంప్లైంట్ ఇచ్చాడు. తన మొదటి ట్రాన్స్ఫర్కు కారకుడయ్యాడు. అది గుర్తుకొచ్చిన రామయ్య పంతులు భయంగానే ప్యూన్తో ఆఫీసర్ గదిలోకి దూరాడు. తప్పక తనను గెట్అవుట్ అంటాడని ఎదురు చూస్తున్న ఆయనకు ఆశ్చర్యం, పెద్ద షాక్. నమస్కారం రామయ్య పంతులు గారు, రండి కూర్చోండి. ఏదో తెలియని వయసులో మీపై కంప్లైంట్ చేశా. మీలాంటి క్రమశిక్షణ వ్యక్తుల్ని అపార్థం చేసుకున్నాను. చదువు లేని మా వాళ్ళ వల్ల కూడా మీకు అన్యాయం జరిగిందని నేను చాలా చింతించాను. ఈనాడు ఈ పొజిషన్లో మీరు నేర్పించిన లెక్కల వల్లనే ఇంతవాడినైనాను. మీ పెన్షన్ శాంక్షన్ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఆనాడు నాలో మొలకెత్తిన గురుద్వేషానికి నిష్కృతిగా వెంటనే మీ పెన్షన్ని పువ్వుల్లో పెట్టి మీకు సమర్పిస్తున్నాను అంటున్న శిష్యుణ్ణి చూసి తన ఆదర్శ ఫలాన్ని ఆనందంతో తృప్తిగా అందుకున్నాడు రామయ్య పంతులు. ఈనాటి కథ గురుద్వేషం. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.